హాయ్ అండి. ఈరోజు కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావలసినవి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఎలాగో చూద్దాం రండి. ఇలా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఎండుమిర్చి ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై ఇలా ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకుని అదే ప్యాన్లో కట్ చేసిన కొత్తిమీరని ఇలా కొత్తిమీరని ఇలా మగ్గించుకోండి కొంతసేపు. ఈ వింటర్ సీజన్లో వేడివేడి రైస్లో ఈ కొత్తిమీర పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆ కొత్తిమీరలోనే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఇలా మగ్గే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు ఇలా యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేస్తాం. ఇలా ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసి గ్రైండ్ చేస్తాం. మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈసారి తాలింపు వేసుకున్నారండి. నేను తాలింపుకి నువ్వుల నూనె వాడుతున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా కరివేపాకు వీటిని అందులో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని కూడా ఇలా యాడ్ చేయాలి. ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పట్టుకొని ఇందులో ఇలా వేసుకొని ఒక నిమిషం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం. ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.